కొంచెము దంచుతున్నాను. బాగా మెరిగిందండి. ఇప్పుడు మనము తీసేస్తున్నాము. టమాటాలు 4 తీసుకున్నాను, ఎండుమిరపకాయలు కొంచెం తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు 4-5 తీసుకున్నాను, చింతపండు కొంచెం తీసుకున్నాను. ఎందుకంటే ఇవి మనం తిరగమాత అవి పచ్చడి అయిపోయిన తర్వాత చేస్తున్నాను. సిమ్లో పెట్టాను. ఆయిల్ కాగిన తర్వాత తిరగమాతని మనం ఇది వేగేద్దాం. ఇందాక వేసేసానండి ఇంగువ. తిరగమాత వేయించాలి, గిన్నెలో కొంచుకోవాలి. అప్పుడు ఉండే టేస్ట్ ఇప్పుడు మనకి మామూలుగా రాదు. వీటిని రోజు కంపల్సరీగా వాడుకుంటే మనకి హెల్త్కి మంచిది, హ్యాండ్స్కి ఎక్సర్సైజ్గా ఉంటుంది. అందుకని మనం కంపల్సరీగా రోళ్ళను యూజ్ చేసుకుంటే ఇంతకుముందు వాళ్ళకి ఏమీ నొప్పులు అవి వచ్చేవి కాదు. ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేది అన్నం కలుపుకొని ఇప్పుడు ఈ పచ్చడి నాకు చాలా ఇష్టం. రోజు పచ్చడి బాగుందండి. మీరు కూడా చేసుకొని ఇలాగ సంతోషంగా తింటారని అనుకుంటున్నాను.